హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజు అయితే నేను వీడియోలో మటన్ షామీ కబాబ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు ప్రాసెస్. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే తుంచి చూపిస్తాను. టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేనైతే బోన్లెస్ మటన్ 300 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ చనా దాల్, ఒక ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, చెక్క, లవంగ, జీరా పౌడర్, ధనియాల పౌడర్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పుదీనా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోండి. చనా దాల్ని అయితే నేను 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నాను. ఇదైతే మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్లో, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మటన్ వేసుకొని చనా దాల్ని వేసుకొని ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, జీరా పౌడర్ లేకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు. మిరియాలు కూడా వేసుకోండి మీరు కావాలంటే. కాస్త కొత్తిమీర, పుదీనా, ఉప్పు చూసి వేసుకోండి. ఎక్కువైతే చాలా కష్టము, తక్కువ మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నీళ్ళు అయితే కొద్దిగా వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వేసుకొని ఇంకాస్త వేసుకున్నాను. మీరు 1 గ్లాస్ కంటే కాస్త తక్కువ వేసుకుంటేనే మంచిది. లో ఫ్లేమ్లో 6 to 7 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారా నీళ్ళు ఎంత ఎక్కువైపోయినాయో. దీనికోసం నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్ని మళ్ళీ నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. షామీ కబాబ్ అనేది ఎంత గట్టిగా అయితే ఆ కబాబ్ అనేది అంత బాగా వస్తుంది. లూజ్గా అయితే అస్సలు రాదు, అది గుర్తుపెట్టుకోండి. గట్టిగా ఉంటూనే మీకు వస్తుంది, లేకపోతే అది వేస్ట్ అయిపోతుంది. దీనికోసం మళ్ళీ మీరు ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి. టెక్స్చర్ అయితే ఇలాగే ఉండాలి, స్మూత్గా ఇలా పట్టుకోండి. ఇప్పుడైతే చేతులకి నూనె వేసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దీన్ని నేను చూపించిన విధంగా ఈ షేప్లో చేసుకోండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి. షామీ కబాబ్ అనేది ఇంత లావుగానే ఉండాలి. దానికంటే పల్సగా అయితే థిన్గా ఉంటే వేయించుకునేటప్పుడు చాలా కష్టమవుతుంది. లావుగా ఉంటేనే మంచిది. ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి మీరు. దీన్ని ఇలా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో కూడా పెట్టుకోవచ్చు 10 days వరకు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ చాలు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి తిప్పుతూ ఉండండి. తిప్పడం ఇది చాలా కష్టము. పల్సగా అయిందనుకోండి తిప్పలేము, గట్టిగా ఉంటేనే తిప్పగలుగుతాం. చూసారా ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. షామీ కబాబ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 4 days వరకు తినొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.